Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. In this video, we are going to learn how to change imperative sentences into reported speech. రిపోర్టెడ్ స్పీచ్లో ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. మా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందగలరు. Direct and indirect speech. In our previous sessions, we learned how to change assertive sentences and interrogative sentences into reported speech. మన యొక్క గత విభాగాల్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ విభాగంలో అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు వాటిని రిపోర్టెడ్ స్పీచ్లకి ఏ విధంగా మార్చాలి అనేది తెలుసుకున్నాం. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు చేంజ్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. ఈ సెషన్లో ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లోనికి వాటిని ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇంపెరేటివ్ సెంటెన్సెస్ కంటైన్ మీనింగ్ యాజ్ అడ్వైస్, ఆస్క్, ఆర్డర్, రిక్వెస్ట్, కమాండ్, అర్జ్ అండ్ బెగ్. ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అనే విషయం మనకు తెలుసు. ఈ అర్థాలనిచ్చేటువంటి వాక్యాలు మనము ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి చెప్తాం. అడ్వైస్, ఆస్క్, ఆర్డర్, రిక్వెస్ట్, కమాండ్, అర్జ్ అండ్ బెగ్. ఈ పదాలు అర్థాలు ఇచ్చేటువంటి ఈ పదాలు కలిగినటువంటి వాక్యాలను మనము ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. వైల్ చేంజింగ్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ into reported speech, we follow these rules. If we want to change imperative sentences into reported speech, we follow some rules. Imperative sentences ni reported speech లోనికి చేంజ్ చేసేటప్పుడు కొన్ని నియమాలను మనం పాటించాలి. రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ అన్ ఇంపెరేటివ్ ఫామ్. ఆ వాక్యములో ఇచ్చినటువంటి అర్థాన్ని అనుసరించి ఆ అర్థం ప్రకారం ఆ పదాన్ని మనము రిపోర్టింగ్ వర్బ్గా మార్చవలసి ఉంటుంది. యాజ్ పర్ ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్, మనకి ఇచ్చినటువంటి ఇంపెరేటివ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ని అనుసరించి ఆ మీనింగ్కి సరిపడేటువంటి పదాన్ని మనము రిపోర్టింగ్ వర్బ్గా చేర్చాలి. రిపోర్టింగ్ వర్బ్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ కనెక్టెడ్ విత్ టు విచ్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటివ్ మోడ్. ఆ రిపోర్టింగ్ వర్బ్గా ఆ ఇంపెరేటివ్ ఫామ్ని రిపోర్టింగ్ వర్బ్గా మనము నోట్ చేసిన తర్వాత ఆ రిపోర్టింగ్ వర్బ్ని, ఆ రిపోర్టింగ్ సెంటెన్స్ని మనము టు అనే పదంతో దీన్నే మనము ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చటం అని చెప్పి చెప్తాం. ఈ టు అనే పదంతో మనం కలపాల్సి ఉంటుంది. వెన్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఆర్ చేంజ్డ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్, the reporting verb must be as an imperative form which is given in the sentence as the meaning. Later, connect the reporting verb and reported speech with to which is called infinitive mode. Imperative sentences ni reported speech లోనికి మార్చేటప్పుడు ఇచ్చినటువంటి ఇంపెరేటివ్ సెంటెన్స్ యొక్క అర్థాన్ని అనుసరించి దానికి సరిపడేటువంటి పదాన్ని రిపోర్టింగ్ వర్బ్గా మనము తయారు చేయాలి. తరువాత ఆ రిపోర్టింగ్ వర్బ్ని, రిపోర్టెడ్ స్పీచ్ని టు అనే పదంతో మనము కలపాలి. దాన్ని మనం ఇక్కడ కంజంక్షన్గా యూజ్ చేయాలి. దీన్నే మనము ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చటం అని చెప్పి చెప్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. రాధా సెడ్ టు మీ గ్రో మోర్ ట్రీస్. ఇక్కడ మనము గమనించినట్లయితే గ్రో మోర్ ట్రీస్ అనే పదాన్ని అనుసరించితే మనకి ఇది ఇంపెరేటివ్ సెంటెన్స్లో ఉంది అని అర్థమవుతుంది. గ్రో మోర్ ట్రీస్ అంటే ఆమె అర్జ్ మనల్ని ప్రాధేయపడుతుంది, ఎక్కువ మొక్కలు పెంచండి అని ప్రాధేయపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇంపెరేటివ్ యొక్క అర్థం ఏంటంటే ప్రాధేయపడటం. దీనిని మనము ఇంగ్లీష్లో అర్జ్డ్ అనే పదాన్ని మనము రిపోర్టింగ్ వర్బ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అర్జ్డ్ అంటే ప్రాధేయపడటం. సో ఇప్పుడు చూడండి, ఆ సెడ్ టు అనే పదాన్ని అర్జ్డ్గా మార్చాము. రాధా అర్జ్డ్
ఆ మీ అనేది నోట్ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్న రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ స్పీచ్ని టు అనే కంజంక్షన్తో జాయిన్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఇన్ఫినిటివ్ మూడ్లోకి తీసుకురావాలి కాబట్టి టు అనే పదాన్ని నోట్ చేసాం. యాజ్ యూజువల్గా ఆ రిమైనింగ్ సెంటెన్స్ని మనం ఇక్కడ రాస్తాం. గ్రో మోర్ ట్రీస్ అని చెప్పి మనము నోట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మనకి టెన్స్ ఫామ్తో ఎటువంటి పని మనకి లేదు. గతంలో అయితే అక్కడ ఉన్నటువంటి టెన్స్ ఫామ్ని దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోనికి మార్చాలి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆ విధానాన్ని మనం పాటించాం. ఆ రిపోర్టింగ్ వర్బ్ని ఆ యొక్క ఇంపెరిటివ్ ఫామ్ ఆధారంగా ఆ అర్థం వచ్చేటువంటి పదాన్ని మనం తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఆ రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ స్పీచ్ని టు అనే పదంతో మనము జాయిన్ చేయాలి. అందుకే రాధా సెడ్ టు అన్నాం. ఇక్కడ ప్రాధేయపడుతుంది కాబట్టి అర్జ్ కాబట్టి రాధా అర్జ్డ్ మీ టు అనే పదంతో అక్కడ రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ స్పీచ్ని మనము కలపటం జరుగుతుంది. టు గ్రో మోర్ ట్రీస్. ఈ విధంగా రాధా అర్జ్డ్ మీ టు గ్రో మోర్ ట్రీస్. కమ్ టు ద సెకండ్ సెంటెన్స్. He said to his son, go out. Go out. It is an imperative form. ఈ గో అవుట్ అనే పదం ఆధారంగా ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ మనము ఆర్డర్ అని చెప్పి మనము చెప్పచ్చు. గో అవుట్ అంటే ఇక్కడ ఆర్డర్ ఆజ్ఞాపించడం కాబట్టి ఈ సెట్ టు ప్లేస్లో ఆర్డర్డ్. హీ ఆర్డర్డ్ హిజ్ సన్. ఆ రిపోర్టింగ్ వర్బ్ మొత్తాన్ని ఎలా చేంజ్ చేసామో చూడండి. గో అవుట్ అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటే అక్కడ ఇంపెరిటివ్ ఫాము ఆర్డర్ అనే అర్థం ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఈ సెట్ టుని ఆర్డర్గా మనం చేంజ్ చేస్తాం. హీ ఆర్డర్డ్ ఈ సన్. ఇక్కడ టు అనే పదంతో ఆ గో అవుట్ని ఈ ఆర్డర్డ్ ఈ సన్ని మనము జాయిన్ చేయడం జరుగుతుంది. హీ ఆర్డర్డ్ ఈ సన్ టు గో అవుట్. ఈ విధంగా మనము ఇంపెరిటివ్ సెంటెన్సెస్ని రిపోర్టెడ్ స్పీచ్లోనికి చేంజ్ చేయాలి. Come to the third sentence. They said to him, please wait here. Please wait here. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపెరిటివ్ సెంటెన్స్ ప్రకారం ఇది మనకి రిక్వెస్ట్ అని చెప్పి అర్థమవుతుంది కాబట్టి సెడ్ టుని రిక్వెస్టెడ్గా మనం చేంజ్ చేయాలి. ద రిక్వెస్టెడ్ హిమ్ టు అనే పదంతో మనం జాయిన్ చేయాలి. ప్లీజ్కి బదులు రిక్వెస్ట్ యూజ్ చేసాం కాబట్టి ఆ ప్లీజ్ అనే పదాన్ని మనం ఇక్కడ తొలగించాల్సి ఉంటుంది. సో టు వెయిట్ హియర్ ప్లేస్లో మనకు తెలుసు రిపోర్టెడ్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు హియర్ అనే పదం దేర్గా మారుతుంది. ద రిక్వెస్టెడ్ హిమ్ టు వెయిట్ దేర్. ద రిక్వెస్టెడ్ హిమ్ టు వెయిట్ దేర్. Fourth one. A criminal said to the judge, pardon me. Pardon me. A criminal said to the judge, pardon me. ఒక క్రిమినల్ జడ్జిని అడుగుతూ ఉన్నాడు, నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు కాబట్టి పార్డన్ మీ ఇది ఇంపెరిటివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ప్రాధేయపడటం కాబట్టి ఇక్కడ బెగ్డ్ అనే పదాన్ని మనము ఇంపెరిటివ్ అర్థం ఇచ్చేటువంటి బెగ్డ్ అనే పదాన్ని రిపోర్టింగ్ వర్బ్గా తీసుకోవచ్చు. ఎ క్రిమినల్ బెగ్డ్ ద జడ్జ్. ఎ క్రిమినల్ బెగ్ ద జడ్జ్. ఈ విధంగా రిపోర్టింగ్ వర్బ్ తయారు చేస్తాము. టు పార్డన్ మీ అని అతను అన్నాడు కాబట్టి అతనిని మనం అనాలి కాబట్టి మీకు బదులుగా హిమ్ అనే పదం మనం తీసుకొస్తాం. యాక్చువల్గా రూల్ పరంగా చూసినా మీ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి అది రిపోర్టింగ్ వర్బ్లో ఉన్న సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. క్రిమినల్ జడ్జిని వేడుకున్నాడు అతనిని క్షమించమని చెప్పి కాబట్టి ఎ క్రిమినల్ బెగ్ ద జడ్జ్ టు పార్డన్ హిమ్. సో ఈ విధంగా ఆ రిపోర్టింగ్ వర్బ్ని అక్కడ ఇచ్చినటువంటి ఇంపెరిటివ్ సెంటెన్స్ యొక్క అర్థాన్ని అనుసరించి మనము ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ కమ్ టు ద ఫిఫ్త్ సెంటెన్స్. ద టీచర్ said to the students, use the Oxford Dictionary. As per the meaning of the imperative statement, we arrange the reporting verb as recommended. ఇక్కడ ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు చెప్పటం జరిగింది ఆక్స్ఫోర్డ్ డిక్షనరీని ఉపయోగించండి అని. ఈ ఇంపెరిటివ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఆధారంగా రికమెండెడ్ అనే రిపోర్టింగ్ వర్బ్ని మనం తీసుకోవాలి. ద టీచర్ రికమెండెడ్ టు ద స్టూడెంట్స్. ఈ రికమెండెడ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ద టీచర్ రికమెండెడ్ టు ద స్టూడెంట్స్ టు యూజ్ ది ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ. మనం చెప్పుకున్నాం ఈ రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టింగ్ స్పీచ్ని టు అనే పదంతో కలపాలి. ఆ విధంగా ద టీచర్
recommended to the students to use the Oxford Dictionary. ఈ విధంగా మనం టు రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టింగ్ స్పీచ్ని టు అనే పదంతో జాయిన్ చేయాలి. నెక్స్ట్, my friend said to me, concentrate on studies. Concentrate on studies, it is imperative statement. As per the meaning of this imperative statement, we think the reporting verb must be as advised. So we write the reporting verb as advised. My friend advised me. Later we connect the reporting verb and reporting speech with to. ఇక్కడ మనం గమనించినట్లయితే కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అనే ఇంపెరిటివ్ స్టేట్మెంట్ ఆధారంగా రిపోర్టింగ్ వర్బ్ని అడ్వైజ్డ్గా తీసుకోవచ్చు, సలహా ఇవ్వడం. మై ఫ్రెండ్ సెట్ టు బదులుగా అడ్వైజ్డ్ నోట్ చేస్తాం. మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ, ఈ రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టింగ్ స్పీచ్ని టు అనే పదంతో మనం జాయిన్ చేయాలి. మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. నెక్స్ట్, కాల్ ద విట్నెస్, సర్వ్ ద జడ్జ్. రిపోర్టింగ్ వర్బ్ సర్వ్ ద జడ్జ్ అనం, బట్ అక్కడ ఆ డైరెక్ట్ స్పీచ్లో కాల్ ద విట్నెస్ అనేది ఇంపెరిటివ్ స్టేట్మెంట్గా మనకు కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క అర్థాన్ని అనుసరించి మనము ఆ రిపోర్టింగ్ వర్బ్ని కమాండెడ్గా తీసుకోవచ్చు. సాక్షిని ప్రవేశపెట్టండి అని జడ్జి గారు ఆజ్ఞాపించారు కాబట్టి కమాండెడ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ని మనం తీసుకుంటాం. ద జడ్జ్ కమాండెడ్ దెమ్, వారిని ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి దెమ్ అనే పదం అక్కడ లేకపోయినప్పటికీ మనం నోట్ చేయవలసి ఉంటుంది. ఎవరిని కమాండ్ చేశాడు? వారిని కమాండ్ చేశాడు. ద జడ్జ్ కమాండెడ్ దెమ్ టు కాల్ ద విట్నెస్. ద జడ్జ్ కమాండెడ్ దెమ్ అనేది రిపోర్టింగ్ వర్బ్. ఆ యొక్క రిపోర్టెడ్ స్పీచ్ టు కాల్ ద విట్నెస్ అనే దాన్ని మనము ఈ విధంగా నోట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, దే సెడ్ లెట్ us go to the cinema. దే సెడ్ లెట్ us go to the cinema. ఇక్కడ మనము డైరెక్ట్ స్పీచ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే రిపోర్టింగ్ వర్బ్ అనేది దే సెడ్ అని ఉంది, రిపోర్టింగ్ స్పీచ్ అనేది లెట్ us go to the cinema అని ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క రిపోర్టింగ్ స్పీచ్ అనేది లెట్ us అనే వాక్యంతో ప్రారంభమైనప్పుడు, ఎప్పుడైనా లెట్ us అనే పదంతో ప్రారంభమైనప్పుడు ఆ రిపోర్టింగ్ వర్బ్ని ప్రపోజ్డ్ లేదా సజెస్టెడ్గా రాయాలి. ఎప్పుడైతే రిపోర్టింగ్ స్పీచ్లో లెట్ us అనే వాక్యం కనిపించినప్పుడు ఆ యొక్క రిపోర్టింగ్ వర్బ్ని మనము ప్రపోజ్డ్ లేదా సజెస్టెడ్గా నోట్ చేయాలి. ఆ కంజంక్షన్ దట్ యూజ్ చేయాలి, ఇక్కడ టు యూజ్ చేయకూడదు. లెటర్స్ వచ్చినప్పుడు ఆ టు రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ స్పీచ్ని దట్ అనే కంజంక్షన్తో జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటువంటి సెంటెన్స్లో క్లాజ్లో షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చే క్లాజ్లో షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. అందుకే ఇక్కడ చూడండి, ది సెడ్ లెట్ us go to the cinema అను. లెటర్స్తో స్టార్ట్ అయింది కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ని ప్రపోజ్డ్గా తీసుకున్నాం. దే ప్రపోజ్డ్. ఇప్పుడు రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టింగ్ స్పీచ్ని దట్తో జాయిన్ చేయాలి, టూతో కాదు. దట్ లెట్ us అన్నాం. లెట్ ప్లస్ us, అస్కి సబ్జెక్ట్ వి అనేది ఫస్ట్ పర్సన్ పైన ఆధారపడుతుంది. వి అనేది ఫస్ట్ పర్సన్, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్లో ఉండేటువంటి సబ్జెక్ట్ పైన ఆధారపడుతుంది. రిపోర్టింగ్ వర్బ్లో ఉండేటువంటి సబ్జెక్టు దే కాబట్టి దే అనే పదాన్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో మనం షుడ్ అనే పదం తీసుకోవాలి. లెట్ us అనే వాక్యం వచ్చినప్పుడు షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాం. రిమైనింగ్ గో టు ద సినిమా అనేది మనం నోట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, లెటర్స్తో స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ని ప్రపోజ్డ్గా తీసుకోవాలి. అందుకే దే సెడ్ అనేదాన్ని దే ప్రపోజ్డ్గా తీసుకున్నాం. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ స్పీచ్ని దట్తో జాయిన్ చేయాలి. దట్ జాయిన్ చేసాము. లెట్ అస్కి సబ్జెక్ట్ వి అనేది ఫస్ట్ పర్సన్. డైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రిపోర్టింగ్ వర్బ్లో ఉన్న సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. సబ్జెక్ట్లో రిపోర్టింగ్ వర్బ్లో సబ్జెక్టు దే ఉంది కాబట్టి దే నోట్ చేసాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా మనకి షుడ్ రావాలి కాబట్టి లెటర్స్ మీన్స్ వీ షెల్ అని చెప్పేసి అర్థం. అందుకనే వీకి బదులుగా దే వచ్చింది, షెల్కి ఫాస్ట్ ఫామ్ షుడ్ వచ్చింది. ఆ రిమైనింగ్ గో టు ద సినిమా అనేది మనము నోట్ చేయాల్సి ఉంటుంది. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. Vishnu said, let us not waste our time. Just we discuss when the statement is started with letters, we use suggested or proposed as a reporting verb and use the conjunction as that and
we use should in the next class. ఇప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది లెటర్స్తో స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ప్రపోజ్డ్ లేదా సజెస్టెడ్గా ఉండాలి. దట్ అనే కంజంక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటువంటి క్లాజ్లో షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఆధారంగా విష్ణు సజెస్టెడ్ అంటాము. లెట్ అస్ మీన్స్ వి షల్ అని చెప్పేసి అర్థం. అక్కడ అస్ అంటే మనకి రిపోర్టింగ్ వర్బ్లో ఉండేటువంటి సబ్జెక్ట్ పైన ఆధారపడుతుంది. అక్కడ విష్ణు అని ఉంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పటికీ ఇక్కడ వి వచ్చింది కాబట్టి మనము ఆ థర్డ్ పర్సన్ సింగులర్ యొక్క ప్లూరల్ దే కాబట్టి దే యూస్ చేస్తాం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం షుడ్ అనే పదం ఇక్కడ యూస్ చేయాలి కాబట్టి లెటర్స్కి బదులు దే షుడ్ అని యూస్ చేసాం. నాట్ వేస్ట్ దేర్ టైం అనాలి. అవర్ టైం అని వారు అన్నారు కాబట్టి దేర్ టైం అని చెప్పి మనము చేయించాలి. ఈ విధంగా లెటర్స్తో స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మనము మిగిలిన ఇంపెరిటివ్ ఫామ్స్లా కాకుండా వీటి విషయంలో ఈ రూల్ని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వెన్ లెటర్స్ ఈజ్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ ద రిపోర్టింగ్ వర్బ్ మస్ట్ బి యాజ్ సజెస్టెడ్ ఆర్ ప్రపోజ్డ్ అండ్ షుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా లెటర్స్తో స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ని సజెస్టెడ్ లేదా ప్రపోజ్డ్గా నోట్ చేసి నెక్స్ట్ క్లాజ్లో హెల్పింగ్ వర్బ్గా షుడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇంపెరిటివ్ సెంటెన్సెస్ని రిపోర్టెడ్ స్పీచ్లకి చేంజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లెసన్ని కేర్ఫుల్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.